సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. మీ ఊర్లో ఆటో డ్రైవర్ల మధ్య గొడవలు జరగడం చూసారా? చూసే ఉంటారులే. ఆటో ఎక్కే పాసెంజర్స్ కోసం ఆటో డ్రైవర్ల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. సీరియల్లో ఉండే ఆటోలు కాదని వేరే ఆటో డ్రైవర్స్ టికెట్స్ ఎక్కించుకుంటే సినిమా ఫైటింగ్సే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి గొడవల కారణంగా పాసెంజర్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు కూడా. తాజాగా అలాంటి గొడవే విద్యార్థుల ప్రాణం మీదకి తెచ్చింది. ఇప్పుడు తెలంగాణలో మహిళలకు బస్సు ఫ్రీ. విద్యార్థులతో సహా తెలంగాణ ఆడపడుచులందరూ బస్సులోనే ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్స్ గిరాకీ తగ్గిందని చెప్పుకోవచ్చు. వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా. ఈ క్రమంలోనే ఆటో ఎక్కుతున్న వారి కోసం పోటీ పెరుగుతోంది. అది కాస్త గొడవలకు కారణమవుతోంది. తాజాగా సిద్దిపేటలో కూడా ఇదే జరిగింది. ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కొందరు పొన్నాల విద్యార్థులు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే అదే గ్రామానికి చెందిన ఓ ఆటో రావడంతో అందులో ఎక్కారు. పక్కనే ఉన్న మరో ఆటో డ్రైవర్ తన ఆటోలో కాకుండా వేరే ఆటోలో వెళ్తారా అనే కోపంతో విద్యార్థులతో వెళ్తున్న ఆటోను తన ఆటోతో మార్గ మధ్యలో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ విద్యార్థిని కింద పడి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను 10 రూపాయలకే తీసుకెళ్తూ ఉండడంతో కావాలనే వచ్చి తన ఆటోను ఢీకొట్టారని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ముందుగా తనతో గొడవపడి తర్వాత వచ్చి ఢీకొట్టారని వాపోయాడు. గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల గొడవ విద్యార్థుల ప్రాణం మీదకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటోలో విద్యార్థులు ఉన్నారనే ఆలోచన లేకుండా కావాలని ఢీకొట్టిన ఆటో డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాది పొన్నాల సార్, పాత బస్ స్టాండ్ కాడ నర్సింగ్ హాస్టల్ ఎక్కారు. ఎక్కితే 20 మంది నా బండికి అటాచ్ అయ్యారు. నువ్వు 10 రూపాయలకి ఎట్లా పోతావు అంటే, 10 రూపాయలకి ఎందుకు పోతావు, 20 రూపాయలు నాకు ఇస్తానని నేను. లేదు నువ్వు 10 రూపాయలకి పోతావు అని చెప్పి అట్లా కూడా పడుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వచ్చాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి నువ్వు బండి పోనీ వెళ్ళిపోయి అంటే వాళ్ళకి దించేసిన. అలా దించేసి అరెస్ట్ కనుక మా లైన్ బండి ఉంటుంది, పడి వచ్చే తెలంగాణలో మాది ఒక పొన్నాలో ఉంటుంది. ఆడికి వచ్చినాక ఒక 5-6 మందే ఆ బండి వచ్చిన వాళ్ళు ఆడ ఎక్కించుకొని పాత కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాక వేరే బండి వాడిని బండి నంబరు వాడిని అబ్జర్వ్ చేయకుండా అయిపోయినా ఆడ లొల్లి పెట్టుకున్నారు. వాస్తవానికి లొల్లి పెట్టుకున్నారు. అందులో ఎవరో ఒకరు ఉంటారు. బండి కట్టుకొట్టి నా అర్థం కొంచెం బెండ్ అయిపోయింది, నాకు జరిగింది. బండి కట్టుకొట్టి అమ్మాయి పడిపోయింది. ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి, ఇక కొన్నాళ్ళ ఆటోస్ వేరే ఉంటాయి. అంకుల్ కొన్నాళ్ళ ఆటో అంకులే. మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం. ఇక అతను అక్కడికి బస్ స్టాండ్ కి వచ్చి డైరెక్ట్ గా మేము అక్కడ ఎక్కినాం. వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్ తో గొడవ పడుతున్నాను, 10 రూపీస్ కి ఎట్లా తీసుకెళ్తావు అని కీ తీసుకున్నారు. ఊకనే కొట్టనికి ట్రై చేసిర్రు. ఇక మేమందరం దిగిపోయినాం. మాకు అసలు ఆటో వద్దు, మేము బస్ లో వెళ్తామని. ఇక ముందుకు కొన్నాళ్ళ స్టాప్ ఉంటది. ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకుల్ వస్తే మేము ఒకటి నిల్చున్నాం. ఆటో ఎక్కించి మేము నార్మల్ గానే వెళ్తున్నాం. మాదంతా స్పీడ్ ఏం లేదు అంటూ వచ్చి ఆటో స్పీడ్ గా వచ్చి తనని గుద్దింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.